మోసాల కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి జంగ్ సైరన్ మోగించనుంది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ సొంత నియోజకవర్గంలోనే అన్నదాత పక్షాన సమర శంఖం పూరించనుంది. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో బీఆర్ఎస్ పార్టీ రేపు రైతు మహాధర్నా నిర్వహించనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్షకు హాజరవుతారు. కొడంగల్ బీఆర్ఎస్ నేతలు దగ్గరుండి ఏర్పాట్లు చేయిస్తున్నారు. గులాబీదండు మరోసారి రైతు పక్షాన గర్జించబోతోంది. ఇప్పటికే చేవెళ్ల, నల్గొండ రైతు ధర్నాలతో రేవంత్ సర్కార్ గుండెల్లో దడ పుట్టించిన బీఆర్ఎస్ పార్టీ మరోసారి అన్నదాత కోసం గళమెత్తనుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకాలోనే గులాబీ దండు కథం తొక్కనుంది. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మహాధర్నాకు హాజరవుతారు. కేటీఆర్ ఉదయం 10:30కు హైదరాబాద్ నుంచి కొడంగల్ నియోజకవర్గానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:40 కొడంగల్ నియోజకవర్గం తునికిమెట్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడ కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు. ఇక మధ్యాహ్నం 12:30 పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసంలో కేటీఆర్ లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హకీంపేట, లగచర్ల, కొడైపల్లి, రోటిబండ తండా గ్రామాల రైతులను కలుసుకుంటారు. వారితో మాట్లాడి భూములు కోల్పోతున్న వారిని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి మండల కేంద్రం చౌరస్తాలో రైతు మహాధర్నాలో కేటీఆర్ పాల్గొంటారు. కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసినందుకు నిరసన దీక్ష చేపడుతున్నామని ఆయన తెలిపారు. జనవరి 26న రేవంత్ రెడ్డి 4 పథకాలు కొడంగల్ నుంచే ప్రారంభించినా అందులో ఏ ఒక్క పథకం కూడా అమలు కావడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిపించేలా రైతు దీక్ష నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ ఎక్కడ కూడా నెరవేర్చలేదు కాబట్టి దానికి నిరసనగా రేపు కోస్గి శివాజీ చౌక్ చౌరస్తా బహిరంగ సభలో గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రైతు నిరసన దీక్షలో పాల్గొనబోతా ఉన్నాడు. 26 జనవరి నాడు కోస్గిలో ముఖ్యమంత్రి గారు సభ పెట్టినాడు. 4 పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి బ్రహ్మాండంగా అట్టహాసంగా ప్రారంభించినాడు. కానీ ఏ ఒక్క పథకము ఒక గ్రామానికే పరిమితమైంది తప్ప ఏ ఒక్క పథకం కూడా ఏ గ్రామంలో కూడా అమలు కాలేదు. ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు, అదేవిధంగా రేషన్ కార్డు అన్నాడు. ఏ కార్యక్రమం కూడా జరుగుతలేదు కాబట్టి దానికి నిరసనగా రేపు కోస్గిలో ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ పెట్టిండో అదే ప్రదేశంలో కేటీఆర్ గారి నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో రేపు జరిగే రైతు మహాధర్నాలో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. రైతు మహాధర్నాకు రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.